ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనకు దేవుడిస్తున్న వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనము. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ఈ మాటలు స్వయాన యేసు ప్రభువారు తను శిలువ మరణానికి అప్పగించబడక మునుపు తన ప్రియ శిష్యులతో మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని నింపుతున్న మాటలు. ఇవే మాటలు మనకు కూడా ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే మన ప్రభువు ఇప్పటికీ జీవిస్తున్న ప్రభు. ఆయన మరణ పునరుద్ధానం మన విశ్వాసానికి నాంది. యేసు జీవిస్తున్నారు కాబట్టి మనకు నిత్యజీవం ఉన్నదని మనం ధైర్యంగా చెప్పగలం. మన సమస్యల మధ్య, భయాల మధ్య, అనిశ్చితి మధ్య జీవం గల ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. నేను జీవించుచున్నాను అనేది వాగ్దానం, మీరును జీవింతును అనేది అది నిశ్చయం. మనకు శక్తి, ఆశ, ధైర్యం అన్నీ ఆయన జీవం వల్లనే కలుగుతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు శిలువపై మరణించిన పునరుద్ధానమై నేడు సజీవుడివి అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మీరు జీవిస్తున్నారు కాబట్టి మేము కూడా జీవిస్తున్నాం. మా భయాలను, దుఃఖాలను తొలగించి మీ జీవమును, మీ శక్తిని, మీ శాంతిని మా హృదయాల్లో నింపమని వేడుకుంటున్నాం. ప్రతిరోజు మీరు జీవిస్తున్న ప్రభువుగా ఉండి మాకు నిత్య జీవం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.